హాయ్ ఫ్రెండ్స్, ఎంతో హెల్దీ అయిన మునగాకు పొడి చేసుకుందాం. ముందుగా ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తరువాత 7-8 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తరువాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తరువాత 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాం. అంతలో చల్లారిపోయింది. అయితే ముందుగా మనం మునగాకుని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న దాన్ని కూడా ఒకసారి కళాయిలో ఇలా ఆయిల్ వేసుకొని కొంచెం వేయించుకుందాం. పచ్చివాసన పోతుంది. ఇలా మిక్సీ జార్లో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకున్న తరువాత మునగాకును కూడా ఒకసారి మిక్సీ పట్టుకున్న తరువాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకుందాం. తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుందాం. ఎంతో హెల్దీ అయిన మునగాకు పొడి రెడీ.